యేసుప్రభు చెప్పాడు, నీ ధనాన్ని విడిచిపెట్టి అన్నాడు. వీడికి దేవుడి కంటే ధనం ఎక్కువైపోయింది కాబట్టి వాడు యేసుప్రభునైనా వదులుకున్నాడు, కానీ ధనాన్ని మాత్రం. అప్పుడు ప్రభు చెప్పాడు, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెచ్చములో ఒంటె దూరటం సులభము. ఈ రోజున నువ్వు మారు మనసు పొందడం కంటే, నీవు నీ పాపములు ఒప్పుకొనుట కంటే, ఈ లోక సంబంధమైన ఆచార సాంప్రదాయాలు మానుకొనుట కంటే సూది బెచ్చములో ఒంటి దూరడం సులభం. నీకు మంగళసూత్రం లేకుండా పెళ్ళి అవ్వదు, చుట్టులు లేకుండా ఆవిడ నీకు భార్య అవ్వదు, పచ్చతోరణాలు కట్టకుండా అది పందిరవ్వదు, ఎవరో దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టకుండా ఆ రోజు నీకు మంచిది అవ్వదు. దేవుడు ప్రతి రోజును మంచిదిగా గుర్తిస్తే నీకు ఎవరో చెప్పకుండా ఆ రోజు మంచిది అవ్వదు నీకు. కారణం ఏంటంటే నీకు దేవుడి కంటే లోక సంబంధమైన ఆచారాలు ఎక్కువ. అందుకే నేను చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వాక్యాన్ని నువ్వు పాటించలేనప్పుడు, గైకొనలేనప్పుడు, అనుసరించలేనప్పుడు